వెల్కమ్ టు ఇశాంత్ అకాడమీ. ఈరోజు గ్రూప్ 2 ఆర్ఆర్బి గ్రూప్ డి సంబంధించిన జనరల్ అవేర్నెస్ నెట్ పార్ట్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఈ బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు సబ్జెక్టుపై అవగాహన పెరుగుతుంది, సబ్జెక్ట్ని ఎలా చదవాలనేది తెలుస్తుంది, అలాగే ఏ ఏరియా నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది దీని ద్వారా తెలుస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ మీరు 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ మనం జస్ట్ వీడియోని చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. పెద్ద టైం ఏమి ఉండదు. ఇది చూడడం వల్ల మీకు అంతా యూస్ఫుల్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా మనం ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. 2025వ సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డు ఎంతమందికి ఇచ్చారు? దీనికి ఆన్సరు ఏడుగురికి ఇచ్చారండి. 7గురికి ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ బిట్. ఎక్కువ మంది యోగగాములను అంతరిక్షంలో తీసుకెళ్లిన స్పేస్ షటిల్ పేరేమిటి? దీనికి ఆన్సరు డిస్కవరీ అండి. డిస్కవరీ. ఓకే, డిస్కవరీ. దీనికి ఆన్సరు డిస్కవరీ. నెక్స్ట్ బిట్. మానవ అభివృద్ధి మరియు సామర్థ్య నిర్మాణాన్ని పెంచే లక్ష్యంతో STUTI అనే కొత్త చొరవ ఇటీవల ఆవిష్కరించబడింది. ఈ చొరవను క్రింది ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించబడింది? దీనికి ఆన్సరు సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. మీరు చదువుతున్నప్పుడు మీరు కింద ఆప్షన్ చూసి కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలా చేయడం వల్ల ఆ బిట్టు మీకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఓకే, నెక్స్ట్ బిట్. ఆగస్ట్ 2024 నాటికి భారతదేశం యొక్క అతి పిన్న వయస్కుడైన ఒలింపిక్ పతక విజేత ఈ క్రింది వారిలో ఎవరు? దీనికి ఆన్సరు అమన్ షరావత్ అండి. అమన్ షరావత్. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ ఈ క్రింది ఏ రాష్ట్రాన్ని ఓడించి తొలి విజయ్ హజారే టైటిల్ను గెలుచుకుంది? దీనికి ఆన్సరు చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. తమిళనాడును ఓడించిందండి. ఓకే, తమిళనాడు. నెక్స్ట్ బిట్. లెట్ బాల్, స్ట్రోక్ బాల్, నో లెట్ అను పదాలు ఏ ఆటకు సంబంధించినవి? క్వాష్ అండి. క్వాష్కు సంబంధించినవండి. స్వాష్. ఓకే, స్వాష్. నెక్స్ట్ బిట్. వేదకాలంలో ఆంధ్రుల ప్రస్తావన గురించి తొలిసారి పేర్కొనబడిన వేదం ఏది? దీనికి కరెక్ట్ ఆన్సర్ ఋగ్వేదం ఐరేతర బ్రాహ్మణలో పేర్కొనడం జరిగింది. ఓకే, సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్. శాతవాహన పాలనా కాలంలో నిగమ సభలు ఏ పరిపాలనను నిర్వహించేవి? కరెక్ట్ ఆన్సర్ నగరములను నిర్వహించేవి. ఓకే, నెక్స్ట్ బిట్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. వన్యమృగ సంరక్షణ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది? 1972. ఓకే, 1972 వన్యమృగ సంరక్షణ చట్టం 1972 మర్చిపోకూడదు. ఓకే, భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు అవలంబించే పద్ధతి ఏది? భారతదేశంలో జాతీయ ఆదాయ గణనకు అవలంబించే పద్ధతి ఏది? ఉత్పత్తి మదింపు పద్ధతి, వ్యయ మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి, పైవన్నీ కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్
ఈ క్రింది అశోకుని ఏ శిలాశాసనంలో పన్నుల గురించి ప్రస్తావించబడింది? దీనికి ఆన్సరు రమిందై. ఓకే, నెక్స్ట్ బిట్. జోనల్ కౌన్సిల్ను వేటి ద్వారా ఏర్పాటు చేస్తారు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఏర్పాటు చేస్తారు. ఓకే, నెక్స్ట్ బిట్. రాజ్యాంగ పరిషత్తుకు వివిధ వర్గాల ప్రాతినిధ్యం వహించే ప్రముఖులలో ఈ క్రింది తప్పుగా జతపరిచిన వారిని గుర్తించండి. ఓకే, అందరూ చూసినట్లయితే తప్పుగా గుర్తించింది ఏంటంటే ఇది, మిగతా అన్నీ కరెక్ట్. ఓకే, నెక్స్ట్. ఉత్తర అమెరికా ఖండాన్ని నిలువుగా 2 భాగాలుగా విభజిస్తున్న రేఖాంశం ఏది? 100 డిగ్రీల పశ్చిమ రేఖాంశము. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే పీడిఎఫ్ కావాలని మెసేజ్ చేయండి, ఆ లింక్ ఇస్తాను. వెంటనే మీకు అలా చేసిన వాళ్ళకి వెంటనే పీడిఎఫ్ని షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ ఏంటంటే క్రింది వాటిని జతపరచండి అన్నారు. ఇక్కడ చూడండి, జాబితా 1, జాబితా 2. ఇందులో చూసినట్లయితే గగన్ వచ్చేటప్పటికి దిక్సూచి ఉపగ్రహం, అలాగే జీసాట్ వచ్చేటప్పటికి సమాచార ఉపగ్రహం, అలాగే కార్టోసాట్ వచ్చేటప్పటికి మనకి భూ పరిశీలన ఉపగ్రహం, ఇంకా మంగళయాన్ వచ్చేటప్పటికి మీథేన్ జాడను కనుగొనడానికి మంగళయాన్ అనేది చేపట్టడం జరిగింది. గగన్ వచ్చేటప్పటికి దిక్సూచి ఉపగ్రహం, జీసాట్ సమాచార ఉపగ్రహం, కార్టోసాట్ భూ పరిశీలన ఉపగ్రహం, మంగళయాన్ మీథేన్ జాడను కనుగొనుటకు పంపించబడింది. ఓకే, దీనికి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్లో చూసినట్లయితే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, దేశంలో తొలి సంపూర్ణ సౌర విద్యుత్ వినియోగ గ్రామంగా గుజరాత్లోని ఏ గ్రామం రికార్డులకు ఎక్కింది అంటే కనుక చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, మొతేరా. ఓకే, మొతేరా. ఓకే, నెక్స్ట్ చూడండి. ప్రపంచ జల దినోత్సవానికి సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి అన్నారు. ప్రపంచ జల దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 22 ప్రపంచ దినోత్సవం జరుపుతారు. రైటే. 2024 సంవత్సరపు దాని నేపథ్యం థీమ్ అంటాం శాంతి కోసం నీటిని పెంచడం. చాలా ఇంపార్టెంట్ ఇది. సారీ. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. 1993లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. ఓకే, అంటే ఇది కూడా రైట్. అంటే ఏ, బి మరియు సి 3 కూడా రైట్ ఆప్షన్సే. ఓకే, మనకి ఆన్సర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంటుంది చూడండి, ఏబిసి మరియు సి. ఏబి మరియు సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్, యంగ్ ఇటలీ ఉద్యమానికి 2 విప్లవకారులు సారథ్యం వహించారు. అందులో ఒకరు గాలిబార్డి కాగా మరొక విప్లవకారుడు ఎవరంటే కనుక జోసెఫ్ మజ్నీ అండి. ఆన్సర్ జోసెఫ్ మజ్నీ. ఇది తప్పుగా పడింది. మజ్నీ ఈజ్ ద రైట్ ఆన్సర్, జోసెఫ్ మజ్నీ. ఇప్పుడు చూడండి, తప్పుగా సరైన జతను ఎంచుకోమంటున్నారు. ఇందులో సరైన జత ఏంటంటే కనుక ఏ మరియు
సరికాని జత కానీ సరైనవి కాని జతలను సరికానివి. ఓకే, సరికానివి అంటే కనుక మనం ఏ మరియు సి సరైనది కాదండి. ఇందులో ఇక్కడ చూడండి, ఏ మరియు సి సరైనది కాదు. కొరియా సముద్రశుద్ధి కర్మాగారం ఎక్కడ కలదు అంటే కనుక గుజరాత్లో కలదు. ఓకే, ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫైనల్ బిట్టు, టీ అనే పదం ఏ ఆటకు సంబంధించినది? రైట్ ఆన్సర్ గోల్ఫ్ అండి, గోల్ఫ్. ఓకే, గోల్ఫ్. కరెక్ట్గా 10 నిమిషాల్లో వీడియో కంప్లీట్ అయిపోయింది. 20 బిట్లు దగ్గరగా మీకు 10 మినిట్స్లో అయిపోతుంది. ఒకసారి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.